అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కరీంనగర్లో ఉన్నాము. ఇక్కడైతే మేయర్ సునీల్ రావుతో పాటు ఇద్దరు కార్పొరేటర్లు అయితే బీజేపీ పార్టీలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే బండి సంజయ్ ఆధ్వర్యంలో అయితే వీరైతే జాయిన్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒకసారి అయితే మనమైతే వీరితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే బీజేపీలోకి అయితే రావడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అన్నగారు పార్టీలోకి స్వాగతించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నగారి ఆధ్వర్యంలో మా డివిజన్ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం అయితే మీరు ఏ డివిజన్లో ఉన్నారండి? 31 డివిజన్. అంటే అక్కడ ఎలా ఉండేది, ప్రస్తుతం ఇక్కడ ఎలా ఉంటుందని భావిస్తున్నారు? అభివృద్ధి సంబంధించి ఇంకా ఏం చెప్తారు మేడం? అభివృద్ధి అన్నగారి ఆధ్వర్యంలో ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం చూసినట్లయితే ఇప్పుడైతే మేయర్ సునీల్ రావు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కదా. గతంలో అయితే మాకైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నామని అయితే చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం దానికి సంబంధించి ఇంకా మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? వాటికి సంబంధించి ఏం చెప్తారు? ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము. అంటే కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు మా వాళ్ళని చెప్పేసి చెప్తున్నారు. మరికొంతమంది రావడానికి సైతం సిద్ధంగా ఉన్నారైతే మేయర్ సునీల్ రావు అయితే వ్యాఖ్యానించడం జరిగింది కదా. వాటికి సంబంధించి ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో మాకు మా డివిజన్కి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కానీ కనీసం పలకరింపు కానీ మాకు జరగలేదు. అన్నగారు మా డివిజన్కి సంబంధించి అభివృద్ధి చేయాలని ఇంకా అన్న వెనుక మేము ఉండాలని కోరుకుంటూ అన్నగారి ఆధ్వర్యంలో మా డివిజన్ మంచి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. ఓకే, ప్రస్తుతం అయితే బండి సంజయ్ గారితో మాట్లాడారా? ఏం చెప్పారు మీకు? లేదు, ఏం మాట్లాడలేదు. ఇక్కడైతే ఇద్దరు కార్పొరేటర్లు అయితే ప్రస్తుతం అయితే బీజేపీ ఆధ్వర్యంలో అయితే బండి సంజయ్ ఆధ్వర్యంలో మోడీ గారి నాయకత్వంలో మేము పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉందని అయితే వీరైతే వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనప్పటికైతే గతంలో జరిగిన అవమానాలు కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు అయితే మేమైతే వాటిని నుంచి అయితే మేమైతే బయటకైతే వచ్చాము. ప్రస్తుతం అయితే మేమైతే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని అయితే వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.